నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం హరిహర క్షేత్రం మొదటి రోడ్లోని అయ్యప్ప స్వామి గుడిలో ఉన్నామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో పెద్ద ఎత్తున మనకి ఈ అయ్యప్ప స్వామి భక్తులై ఉండొచ్చు, మాలధారణలో ఉన్న వాళ్ళైనా అయి ఉండొచ్చు, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆ స్వామి వారిని కొలుస్తూ ఉంటారు. ఈ 40 రోజులు కూడా అనేక రకాల పూజలు జరుగుతుంటాయి. అలాగే ఈ రోజున మనకి సంక్రాంతి శుభదినం రోజున 1,00,000 పుష్పాలతో స్వామివారిని అర్చన చేస్తూ ఉంటారు. అయితే ఇది ఆల్రెడీ ప్రారంభమైందండి. ఎర్లీ మార్నింగే మనకి ఇప్పటి వరకే చాలా మంది భక్తులు దీన్ని వీక్షించడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అయితే 1,00,000 పుష్పార్చనతో పాటుగా మధ్యాహ్నం అన్నదానం కూడా జరుగుతుంది. అయితే ఇదే రోజు మనకి శబరిమలలో ఏదైతే జరుగుతుందో జ్యోతి దర్శనం అనేది ఈ రోజు ఇక్కడ కూడా హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయంలో ములుగు రోడ్లో కూడా అలాగే జ్యోతి దర్శనం అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పడి పూజ తర్వాత అది జ్యోతి దర్శనం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం పూట మనకి 1,00,000 పుష్పాలతో స్వామి వారిని అర్చిస్తూ ఉంటారు. అయితే అది ఎలా వీళ్ళు ఏర్పాటు చేశారు, ఎలా జరుగుతుంది, అయితే భక్తులు ఇప్పటికే చాలా మంది తరలి వచ్చారు. అన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. ఇక్కడ మనతో పాటు ఆలయ అధికారులు ఉన్నారండి. ఈ రోజు పూజా కార్యక్రమాల గురించి కానీ, హోమం గురించి కానీ అన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా జరుగుతుందండి వాళ్ళ కార్యక్రమాలంతా? భూపూజ అయిందండి. మార్నింగ్ అన్ని దేవతలకు అలంకరణ, ఉత్సవ గిరాలకు అన్ని పెట్టారు. ఆభరణాలు చేశారు పొద్దున. తర్వాత గణపతి పూజలు, తర్వాత హోమం జరిగింది. ఇప్పుడు తర్వాత 1,00,000 పుష్పార్చన, నెయ్యాభిషేకం. ఇప్పుడు అంటే ఏ ఆలయంలో కూడా మనకి భక్తుల చేతనే ఆ పూజలు చేయించడం అనేది జరగదు. ఓన్లీ హరిహర క్షేత్రంలో మాత్రమే మనకి కలశాభిషేకాలు కానీ, ఇప్పుడు 1,00,000 పుష్పార్చనలు కానీ జరుగుతూ ఉంటాయి. ఇది ఎందుకు మీకు భక్తులతో చేయించాలనుకుంటున్నారు? ఈ ఆలయం గత 40 సంవత్సరాల కిందట శ్రీ ఇట్ట రాజేంద్ర బాబు గారి కరకములచే శివానందమూర్తి గారి ఆశీస్సులతో నిర్మించబడినది. ఈ ఆలయము ఆ రోజున ఏ బ్రహ్మీ ముహూర్తంలో నిర్మించబడినో కానీ తెలియదు. కానీ ఈ రోజున దినదిన ప్రవర్ధమానమై ఈ వేల సంఖ్యలో అయ్యప్ప స్వాములు మరియు పురజనులు వచ్చి ఈ ఆలయాన్ని దినదిన ప్రవర్ధమానం పురోగతిలో సాధించడంలో మన నగర ప్రముఖులు కూడా ఎంతో పాత్ర పోషిస్తూ ఈ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క ఆలయములో శబరిమలలో ఏ రీతిలో అయితే కార్యక్రమాలు చేపట్టబడుచున్నాయో అదే రీతిలో కూడా ఆలయంలో ప్రతిష్టాపన దినోత్సవం మొదలు ఈ రోజు వరకు కూడా దైదీప్యమానంగా అట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కమిటీ వారు ఈ యొక్క నగర అభివృద్ధికి స్వామి సహాయ సహకారాలు తీసుకుంటూ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. ఈ అయ్యప్ప అంటేనే ప్రతి ఒక్కటి మనము శాస్త్రము అనేది కొంచెం నియమావళికి విరుద్ధంగా ఉంటది. కేరళ సంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. అయ్యప్పకు ఈ బ్రాహ్మణులచే పూజ కాకుండా గురుస్వాములతోనే పడి పూజ నిర్వహించే సంస్కృతి అయ్యప్ప యొక్క నియమావళిలో రచించబడినది. అట్టి ఆ నియమావళిని అనుసరించుకొని అయ్యప్ప స్వామికి చేపట్టబడే ప్రతి కార్యక్రమం కూడా భక్తుల కరకమలచే బ్రాహ్మణోత్తముల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఇట్టి కార్యక్రమాలు చేయుటకు స్వామివారి ఆజ్ఞనే. అది మన యొక్క మానవులు సృష్టించిన నియమావళి కాదది. స్వామివారి ఆజ్ఞచే గురుస్వాములనే నియమముతోనే అయ్యప్ప స్వామి యొక్క పూజ అనేది ముడిపడి ఉన్నది. కాబట్టి ఇట్టి కార్యక్రమాలు ఈ గురుస్వాముల చే బ్రాహ్మణోత్తములచే మన యొక్క భక్తులచే కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సాయంత్రం మనకి జ్యోతి దర్శనం అనేది ఉంటుంది కదండి. ఎప్పుడు ఎక్కడ కూడా మనం వినము. అంటే శబరి తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ జ్యోతి దర్శనం అనేది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాని వెనకాల కారణం ఏంటంటే ఈ ప్లేస్ లో మనకి జ్యోతి దర్శనం రావాలి అంటే మకర సంక్రాంతి మకర జ్యోతి దర్శనానికి మనకు వచ్చిన సంకల్పం గత 40 సంవత్సరాల కిందనే ఇట్ట రాజేంద్రబాబు గారు వారి యొక్క మదిలో వెలిసిన మహా సంకల్పం ఇది. ఎందుకంటే శబరిమలకి ఎట్టి కొందరు భక్తులు వెళ్ళని రీతిలో ఉండే వారికి సౌకర్యార్థమై ఇక్కడ కూడా అదే రీతిలో ఈ మకర జ్యోతి దర్శనాన్ని పురప్రముఖులకు కల్పించాలన్న ఉద్దేశం మీద వారి యొక్క మదిలో వెలిసిన చిన్న ఆలోచనే ఇంతింతే వటుడింతే అనే రీతిలో ఈ రోజున మకర జ్యోతి దర్శనాన్ని కూడా ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. అయితే రోజువారీ ఈ రోజు రద్దీ ఎలా ఉంటుంది? రోజువారీ దినదిన కార్యక్రమాలకి మండల పూజలకు కానీ మకర జ్యోతికి కానీ ఆలయంలో భక్తుల తాకిడి వేలాదిగా వస్తారు. అతి భక్తులకు కూడా సకల సౌకర్యాలు ఆలయ కమిటీ వారు కల్పించి అన్న పానీయాలకు కానీ మన తాగునీరు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలకు కమిటీ వారు
తగు రీతిలో ఏర్పాటు దినదిన ప్రవర్తమానం అభివృద్ధుల పదంలో నడుచుకుంటూ కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు. ఆలయం ప్రతిష్ఠించిన మొదటి సంవత్సరము మకర జ్యోతి కూడా ఉత్తరం సైడ్ ఒక కొండ ఉంటది. ఆ కొండ పైన మకర జ్యోతి కూడా దర్శనం భాగ్యం కలిగింది ఫస్ట్ సంవత్సరం. అదే బేస్ చేసుకొని మనం కూడా ప్రతి సంవత్సరము దాన్ని గత 40 సంవత్సరాలకు వెళ్ళి కొనసాగించు వస్తున్నారు. గత 2 సంవత్సరాల కిందట కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన దరిమిల కడపమంతుడు తన యొక్క ఉనికిని చాటుకోవడానికి ఈ శబరిమలలో ఆభరణాలకు ఎట్లనో ఒక సెక్యూరిటీ గార్డు లెక్క తను పందలం మొదలుకొని శబరిమలై సన్నిధానం ఇల్లు వరకు ఆ ఉత్తర నక్షత్రం వచ్చే టైం లోపల శబరిమలలో కూడా ఆ గరుడాల వారు తనకి రక్షణ కల్పించుకుంటూ వస్తున్నారు. అదే ధర్మిల ఒకసారి మనకు 2 సంవత్సరాల క్రితము మన అభిషేక కార్యక్రమం నిర్వహించున్న పరిస్థితి లోపల ఆ గరుడాల వాళ్ళు మన యొక్క ఆలయానికి ఒక ప్రదక్షిణ చేసి వెళ్ళారనేది ఇక్కడ ప్రత్యక్షమైన సాక్షిగా తను కూడా ఆ విష్ణుమూర్తికి యొక్క శబరిమలలో తగు రీతిలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తన గరుడాల వారు తన యొక్క తండ్రికి తెలియపరచడానికి ప్రత్యక్ష సాక్షిగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అనేది ఇక మీరు భక్తులకు చెప్పడానికి ఏమి లేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ హరిహరక్షేత్రం గురించి. దానికి నిదర్శనాలు చెప్పుకుంటూ పోతా అంటే కథలుగా ఉన్నాయి. కొన్ని మీకు మచ్చుతునుకలుగా ఒక 2 విషయాలు మీకు చెప్పాను. మకర జ్యోతి దర్శనం కానీ గరుడాల వారి యొక్క ప్రదక్షిణ కానీ ఈ విధంగా శబరిమలలో స్వామి వారు ఎట్లా అయితే ఉన్నారో అనే విశ్వాసం భక్తులకు ఉన్నదో అదే రీతిలో హరిహర క్షేత్రంలో కూడా పలికే దైవము అయ్యప్ప స్వామి అనేది భక్తుల యొక్క విశ్వాసము. కాబట్టి దీన్ని నిదర్శనంగా చేసుకుని దిన ప్రవర్ధమానము భక్తజన తాకిడి పెంపొందిస్తున్నది. దానికి తగ్గట్టుగానే ఈ ఆలయ కమిటీ చైర్మన్లు శ్రీ ఇట్ట రమేష్ అన్నగారైనా ఇట్ట సురేష్ బాబు గారైనా కానీ వారు కూడా వారి యొక్క స్వయం కృషితో మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ వారు దినదిన ప్రవర్ధమానం ఈ యొక్క హరిహర క్షేత్రాన్ని మరో శబరిమలలో ఉన్న ఆలయం రీతిలో తీర్చిదిద్దుతున్నారని చెప్పడానికి సగర్వంగా చెప్పుకుంటున్నాము.